18 సీట్లలో జనసేన ఆధిక్యం 20,000 ఆధిక్యంలో పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 3 రౌండ్లు ముగియగా కూటమి 145 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసేన 21 సీట్లలో పోటీ చేయగా 18 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. పోటీ చేసిన 2 ఎంపీ స్థానాల్లో కూడా జనసేన ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో తేలిపోయిన జనసేన ఈసారి మాత్రం అన్ని స్థానాల్లో గెలిచేలా కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థి వంగ గీతపై ఏకంగా 20,000 ఆధిక్యంలో ముందున్నారు. ముందు నుంచి అనుకున్నట్లుగానే జనసేన అని లక్ష మెజార్టీతో గెలిచేలా కనిపిస్తున్నారు. ప్రచార సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు తిరుగుతూ ప్రజల సమస్యలు పవన్ తెలుసుకున్నారు. నేనున్నానంటూ జనాలకు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ కు చాలా మంది మద్దతు పలికారు. పవన్ భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం కల్పిస్తోంది. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈసారి మాత్రం గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.